ఉస్మానియా కళాశాల వేదికగా ఉద్యమ గడ్డ ఇది. ఎందరో అమరవీరులను కన్న భూమి ఇది. ఈ భూమి సాక్షిగా దశాబ్ద కాలంలో కాలం అవుతున్న సందర్భంగా 2016 చట్టాన్ని సంతోషంగా జరుపుకుంటున్న నా దివ్యాంగ సోదరులకు అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆర్ట్స్ కళాశాల వేదికగా విశ్వవిద్యాలయ వికలాంగుల ఫోరం ఆధ్వర్యంలో కాంగ్రెస్ మేనిఫెస్టో సాధన సమితి అధ్యక్షతను ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నా దివ్యాంగ సోదరులందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు మహమ్మద్ మున్నా, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఇదివరదాకా వికలాంగుల చట్టం గురించి చాలామంది అనేక విధాలుగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ చట్టం అనేది దశాబ్ద కాలం నుండి అమల్లో జరుగుతున్నా కూడా అది కాగితాలకు మాత్రమే పరిమితమైనది. మరి ఏ నాయకుడు కూడా, ఏ సంఘం కూడా, ఏ అధికారి కూడా వికలాంగుల చట్టం ఉన్నదని కూడా గుర్తించడం లేదు. ఇది మనం వికలాంగుల చట్టం వచ్చిందని సంతోషంగా మనం చెప్పుకుంటున్నాం, వికలాంగుల సంఘ నాయకులు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వంలో పోతే మరి ఇవి కాగితాలకి పరిమితం చేయవలసిన పరిస్థితి అధికారులు కూడా ఉన్నారు. నేను నిన్న అంటే గత వారం రోజుల క్రితం కమిషనర్ శైలజ గారిని కలవడం జరిగింది. అక్కడ కలిసి వికలాంగుల యాక్ట్ సంబంధించిన 92 సెక్షన్ ప్రకారంగా దాన్ని కొద్దిగా చర్చ చేయడం జరిగింది. ఆ చట్టంలో వికలాంగులు ఇబ్బంది పడితే చట్టపరమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి కఠినమైన శిక్ష విధించాలని చట్టం చెప్తుంది. మరి పోలీస్ యంత్రాంగాన్ని ఒక డీజీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలో ఉన్న ఎస్పీలను తీసుకొచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేసి వికలాంగుల చట్టం గురించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తను చెప్పిన విషయం ఏంటంటే నవంబర్ 15, 22, 2022లో ఒక ప్రొసీడింగ్ కాపీ అన్ని డిపార్ట్మెంట్లో పంపినాం అనేది చెప్పడం జరిగింది. నేను దయచేసి ఇది గుర్తులో పెట్టుకొని మీరు ఒక యంత్రాంగంతో, పోలీస్ డిపార్ట్మెంట్ యంత్రాంగంతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఆ దివ్యాంగ సోదరులు ఆస్తి పరంగా కూడా, వ్యూహాల్లో జరుగుతున్న సమస్యలపైన కూడా వాళ్ళ బలం ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ పైన కూడా వికలాంగుల ప్రియారిటీ ఇవ్వగలుగుతారు. ఒక ఎస్సీ ఎస్టీ చట్టం ఏ విధంగా అయితే బలోపేతమైందో, ఎస్సీ అనే పేరు పెట్టి తిట్టడం వల్ల ఆ చట్టానికి విలువ వచ్చింది. అలాగే వికలాంగులకు వికలాంగుడా అని తిట్టడం వల్ల వికలాంగుల చట్టానికి బలం వస్తుంది. కాబట్టి పోలీస్ యంత్రాంగంతో ఒక సమీక్ష ఏర్పాటు చేయడం మంచిదని అడగడం జరిగింది. అలాగే ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి, పార్టీలు అధికారంలోకి వస్తున్నారు, పోతున్నారు. కానీ పార్టీల కోసం పనిచేసిన వాళ్ళు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర వహించిన వాళ్ళు వికలాంగుల జీవితాలు మాత్రం ఎక్కడ కూడా మారడం లేదు. నిత్యం ఎక్కడ చూసినా కూడా కొట్లాటలు, ధర్నాలు, రాస్తారోకాలు, వాళ్ళ హక్కులకై ప్రశ్నించడం, వాళ్ళ హక్కులకై ప్రభుత్వాల మీద పోరాటం చేయడం జరుగుతుంది తప్ప మరి ఎక్కడ కూడా మనకు సంబంధించిన సంక్షేమాలు కానీ, మనకు రావాల్సిన హక్కుల గురించి కానీ ఎక్కడ కూడా మనకు న్యాయం చేకూర్తలేదు. ముఖ్యంగా మేము ఇంద్ర పార్కు నుండి మొదలుపెట్టిన ఈ ఉద్యమాన్ని ఆర్ట్స్ కళాశాల ఉస్మానియా వేదికగా పెద్ద కార్యాచరణ ఏర్పాటు చేస్తారని నా విశ్వవిద్యాలయ వికలాంగుల ఫోరం సోదరులను, అంజీ గారిని, అశోక్ గారిని, మొక్క ఉపేందర్ గారిని మరియు మన వెంకట్ గారిని, వీళ్ళు అన్ని కళాశాలలు తిరగాలి. తిరిగి అంటే మీకు సపోర్ట్గా మా ఉద్యమ కార్యాచరణ కూడా ఉంటుంది. కాంగ్రెస్ మేనిఫెస్టో సాధన సమితి ద్వారా మేము కూడా మీ వంతు, మీ పోరాటంలో మీరు చేస్తున్న చర్చలలో మేము కూడా మా వీలును బట్టి మీకు సమయాన్ని చేకూరుస్తాం. దయచేసి దాన్ని మీరు తప్పుగా భావించకూడదు. మీరు అన్ని కళాశాలల్లో తీసుకున్న తర్వాత ఏ జిల్లాలో ఎన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, ఏ కళాశాలల్లో ఎన్ని బ్యాక్లాగ్ పోస్టులలో వికలాంగులు ఉద్యోగాలు చేస్తున్నారు, ఎన్ని ఖాళీగా ఉన్నాయి, మరి దానికన్నట్టు ఒక కార్యాచరణ తీసుకొచ్చి ముఖ్యులుగా ఏర్పడ్డ అక్కడ ఆర్ట్స్ కళాశాల అయినా కూడా మిగతా కళాశాల, కాకతీయ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, ఇంకా వేరే కళాశాలలో ఉన్న యూనివర్సిటీలలో సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న మిత్రులను కూడా చర్చ చేసి ఒక టీం వర్క్గా ఏర్పాటు చేస్తే మనం
రేపు చేయవలసిన బహిరంగ పోరాటాలకు కూడా బలం చేకూరుస్తుందని నా సలహా. ఈ అవకాశాన్ని ఇచ్చిన విశ్వవిద్యాలయ వికలాంగుల ఫోరానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను.